ఏదైతే ఒక నాటకాన్ని తెరలేపిండ్రో వీటన్నిటికి కూడా చరమగీతం కాబోతున్న ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు గెలిచి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయము. దాన్ని మనం అతి త్వరలో ఎన్నికలు జరిగిన వెంటనే మనం చూస్తాం. ఆచార్య గారు ప్రస్తుతం ఏదైతుందో త్రిభాషా ఉద్యమం కానివ్వండి, త్రిభాషకు సంబంధించిన మొత్తం తమిళులు ఏకమైపోయారు. అక్కడ నిన్న గత కొన్ని రోజుల క్రితం ఒక బ్రహ్మాండమైన సదస్సు కూడా ఏర్పాటు చేశారు. సౌదర్న్ పార్ట్కు సంబంధించిన కేవలం అధికారంలో ఉన్న పార్టీలే కాకుండా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైతే సీనియర్ వాళ్ళను కూడా అక్కడ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అలాగే నీట్కు సంబంధించింది కూడా చాలా బ్రహ్మాండంగా ఈ తమిళనాడు ప్రజలు, తమిళనాడు ప్రభుత్వం దాని మీద పెద్దనే ఉద్యమం చేసింది. అలాగే దానికి సంబంధించింది ఇప్పుడైతే డీలిమిటేషన్కి సంబంధించింది కూడా చాలా పెద్ద ఎత్తున స్టాలిన్ చేశారు. ఇప్పుడేమో ఏదైతే చేస్తున్నారో ఒక పార్టీని బలోపేతంగా చేసిన అన్నమలైను పక్కకు తప్పించి కేవలం పిల్లనై స్వామి చెప్పడంతోనే అక్కడ నరేంద్రన్ను అక్కడ తీసుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ఏ మొత్తం అక్కడ ప్రస్తుతం చక్రం తిప్పుతుంది అని చెప్తున్నారు. ఈ విషయంపై ఆచార్య గారు మీరేమంటారండి? ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి, రాజకీయ స్ట్రాటజీ ఉంటుంది, ఏదైతే ఎన్నికల వ్యూహాలు ఉంటాయి, ఎన్నికల ముందు వ్యవహరించేటువంటి వ్యూహం ఉంటుంది. ఇవాళ మేము ఏది తీసుకున్నా భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచనాత్మకంగా తీసుకొని ఏదైతే డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ అవినీతి ప్రభుత్వం అనేక స్కాములు చేసినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని మేము ఒక స్ట్రాటజీని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో కూడా మనం తెలంగాణలో పరిశీలిస్తే గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది కూడా సమర్థులు ఉన్నారు, చాలా మంది ఉన్నా కూడా రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చినా ఎందుకు పిసిసి ఇచ్చిర్రు, దేని కొరకు ఇచ్చిర్రు? ఆయన ఏమైనా తాత ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడా, లేకపోతే ఆయన మొత్తం కాంగ్రెస్ పుట్టినప్పటి సంది ఉన్నాడా? ఎందుకొరకు ఆయనకు వచ్చినప్పుడు టీడీపీకి వెళ్ళి వచ్చేదడివే ఇచ్చిర్రు? ఎన్నికల స్ట్రాటజీ అధికారంలోకి రావాలి అనేటువంటిది ఒకటి. ముఖ్యంగా మా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే మా ప్రధానమైనటువంటి మా ఎలక్షన్ పార్టీ ఎలక్షన్ ఎట్లుంటుందంటే 3 yearsకి ఒకసారి చేంజ్ చేయాలి. ఇవాళ దేశమంతా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పుల క్రమంలో ఇవాళ ఇక్కడ మారవలసి వచ్చింది. దానికి ఎవరో చెప్పిర్రు అంటారు. ఇప్పుడు దేశమంతా ఆ తమిళనాడు ఆయనే చెప్తేనే మారుస్తున్నావా? తమిళనాడులో ఇప్పుడు తెలంగాణలో కూడా మారుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో మారుస్తారు. ఆల్రెడీ ఇప్పటికి ఒక 15-20 రాష్ట్రాలు మారినాయి, రేపు మారబోతున్నాయి. ఇంకా ఇవన్నీ కూడా మా ఎలక్షన్, అది పార్టీ ఎలక్షన్. ఎవరు ఏ ప్రెసిడెంట్ ఉన్నా ఎవరున్నా పార్టీకి పనిచేయాల్సిందే. ఇవాళ మాకు ఒక ఐకాన్ లీడరు అన్నమలై కాదనేది ఏముంటుంది? రేపు తిరిగాడు ఎలక్షన్లో. ఆయన ప్రెసిడెంట్ ఉన్నా తిరుగుతాడు, ప్రెసిడెంట్ లేకున్నా తిరుగుతాడు. అది ఇతర పార్టీలు అనుకునేదే, ఈయన తప్పించిర్రు, ఆయన చెప్తే ఈయన తప్పించిర్రు. అరే మా ఎలక్షన్ మా పార్టీ మేనిఫెస్టో అండి, అది 3 ఏళ్లకు ఒకసారి మార్చాలని. మేము ఇక్కడ కూడా ఎలక్షన్ లో 3 ఏళ్ళు అయిపోతే బడిసని మానలేదా? అదే, కాకపోతే దాని నుంచి నష్టం వస్తుందా లాభం వస్తుందా అనేది కాదు. స్ట్రాటజీ ఎన్నికల ప్రక్రియనే. కాబట్టి అక్కడ కూడా మా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి అపారమైన అనుభవం ఉంది, పార్టీలో జాయిన్ అయ్యిండు, ఆయనకు అవకాశం ఇచ్చిర్రు, తప్పేముంది? అన్నమలై కష్టపడ్డాడు, కాదనేది ఎవరు? ఇలా బీజేపీకి ఆ తమిళనాడులో ఒక ప్రపంచనాన్ని సృష్టించిండు అన్నమలై, కాదనేది ఏముంటది? ఆయనకి ఇంకా జాతీయ స్థాయిలో పదవులు రావచ్చు. ప్రసాద్ గారు, ఇదే విషయంపై ప్రసాద్ గారు ఏదో చెప్పబోతున్నారు. అలాగే ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, ఆచార్య గారు చెప్తున్నారో, ప్రతి 3 ఏళ్లకు ఒకసారి బీజేపీలో ఉన్న ఆనవాయితీ ప్రకారం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఎవరైతే రాష్ట్ర నాయకులు ఉంటారో వాళ్ళు మార్చడం జరుగుతుంది. ఎవరు చెప్తే కూడా మార్చలేదని చెప్తారు. ఇంకొక విషయం, మన ఆచార్య గారు చెప్పినట్టుగా స్టాలిన్ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, అవినీతికి పాల్పడ్డారు, ఆ అవినీతి కూడా ఇప్పుడు బట్టబయలయ్యి రేపు రాబోయే ఎన్నికలలో బ్రహ్మాండమైన బీజేపీ సత్తా చాటబోతుంది అని చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? దీనికి సంబంధించిన మీరు ఎలా దీన్ని ఇది చేస్తారు? వాళ్ళు ఆయన చెప్పినట్టు, చారి గారు చెప్పినట్టు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారంటే ఇప్పుడు నడ్డా గారిని మార్చారా అన్నది ఒక ప్రశ్న.
రెండోది అడ్డగారిది అయిపోయింది, ఈ నెలలో మారుస్తారు. 3 నెలల పైన 3 సంవత్సరాల పైన మీరేమన్నా అడ్డుపడితే అడ్డుపడు, ఈ నెలలో ఎట్లా మార్చుకుంటాం, మా పాలసీ అది. అడ్డగారిని మారలేదంటే అక్కడ ఢిల్లీ ఎలక్షన్లు ఉన్నాయి, పార్లమెంట్ నడుస్తున్నది, మాది జాతీయ కౌన్సిల్ సమావేశంలో మారవాలి, అది మారుస్తారు. రేపు కర్ణాటకలోనే మారుస్తాం. అంటే నిజం సార్, ఇప్పుడు ప్రతిసారి ఒక్కొక్కసారి మీకు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు అనుగుణంగా ఉన్నప్పుడు ఒకలాగా సార్ అనుగుణంగా ఇక్కడ కొంచెం వినాలి. ఎందుకంటే స్టాలిన్ పైన అవినీతి అనే బదులు ఇప్పుడు జయలలిత జైల్లో ఉన్నప్పుడు పళనిస్వామి ప్రభుత్వం దానికంటే పెద్ద అవినీతి ఉన్నది. ఆచార్య గారు సార్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆ విషయంలో చెప్తే బాగుండేది. డిఎంకే వాళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు 4 ఏళ్ళు. వాళ్ళు చేసిన అవినీతి ఏందో బయట పెట్టి వీళ్ళని జైల్లో పెట్టవచ్చు కదా. సార్ నన్ను అడిగారు, మీరు నేను ప్రసాద్ గారితో ఉన్నది అది. ప్రసాద్ గారి తర్వాత నేను భీమరావు నాయక్ గారి దగ్గరికి వస్తాను. ప్రసాద్ గారు చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాజ్పేయి గారి గవర్నమెంట్ ఒక ఓటుతో ఓడిపోవడానికి కర్త కర్మ క్రియ ఏఐడిఎంకే పార్టీ. ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైం. అవును. రెండోది అవునండి, తర్వాత జరిగిన పరిణామాల్లో జయలలితని జైల్లో పెట్టడానికి కర్త కర్మ క్రియ బీజేపీ, ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మూడోది ఈ రోజు వెంకయ్యనాయుడు గారి దౌత్యంతో డిఎంకే యుద్ధంలో ఏఐడిఎంకే బీజేపీని పరిగణలోకి తీసుకోకపోవడం, దీనికన్నా ముందు ఎలక్షన్. ఇప్పుడు ఎలక్షన్ కి ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బీజేపీ పార్టీకి దెంటు కొట్టినోళ్ళు, ఎందుకంటే భీమరావు గారు చెప్పినట్టు ఏ పార్టీతో సావాసం చేస్తే అలా పుట్టి మునిగిపోయినట్టే లెక్క. ఈసారి ఏఐడిఎంకేని నామరూపాలు లేకుండా చేయడానికి బీజేపీ చేస్తున్న ఒక ఎత్తుగడ. కానీ తమిళనాడు ప్రజలు చాలా స్ట్రాటజిస్టులు. ఇవాళ బీజేపీ పార్టీ ఇందాక చారి గారు చెప్పినట్టు నిజంగా అన్ని ఔన్నత్యాలు ప్రదర్శించిన మన ఆయన పేరేంటంటే అన్నామలై గారు ఉంటే, నాకు తెలిసి ఈ రీసెంట్ పాస్ట్ లో వాళ్ళు 1 సీటు కూడా గెలవలేదు, 1 సీటు కూడా పోటీ ఇచ్చిన ఉదంతం కూడా లేదు ఎంటైర్ తమిళనాడులో. ఏ ప్రాతిపదిక మీద అన్నామలై గారు స్టాల్ వర్డ్ లీడర్ అంటే, మహా అయితే మొన్నటిదాకా తమిళనాడుకి తెలంగాణకు ఉన్న గవర్నర్ లాగా ఇప్పుడు అన్నామలై గారు కూడా ఇంకో రాష్ట్రానికి గవర్నర్ అవడానికి తప్ప జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పేసి అంత స్థావన ముఖ్యంగా తమిళనాడు నుంచి ఎవరికి ఉండదు, ఉండబోదు కూడా. మీరు ఒకటి గమనించుకోండి, ద్రవిడ సంస్కృతికి విఘాతం కలిగించే మీరు అన్నట్టు హిందీ భాషను ఎప్పుడైతే నెత్తికేద్దాం అనుకుంటారో అక్కడ టాలరెన్స్ చాలా సున్నా. ఈ టాలరెన్స్ అన్న కాన్సెప్ట్ లో బీజేపీని అసలు పరిగణలోకి తీసుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ బీజేపీ 1, 2, 3 స్ట్రాటజీలో ఎలాగోలా అక్కడ ఒక కాలు మోపుదాం అన్న ప్రయత్నానికి నాకు తెలిసి విజ్ఞులైన బీజేపీకి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో ఎవరు. మీరు అన్నట్టు ప్రసాద్ గారికి ఒక ప్రశ్న, హిందీ వ్యతిరేక ఉద్యమానికి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందా? ఎవరి కోసం సహకరించాం? మా అర్థాలు పరమార్థాలు మారిపోయినప్పుడు ఎవరి కోసం సహకరించాం? నీ హిందీ భాష సహకరిస్తారా? భాషకి విరుద్ధమైన అర్థాలు ఇస్తున్నప్పుడు ఎవరు ఎంటర్టైన్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ దానికి సహకరిస్తుందా? నేను కాంగ్రెస్ కాదు కదా సార్. ఇప్పుడు మనం ప్రసాద్ గారు కాంగ్రెస్ కాదు కదా, విశ్లేషకులు కాంగ్రెస్ గారితో మనం సింబల్ కనపడుతున్నది నేషనల్ ఫ్లాగ్ లేక లేలే మనం భీమరావు నాయక్ గారితో అడుగుదాం ఆ క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ కి తేడా తెలుసుకోండి ఫస్ట్. అది భగత్ సింగ్ కనపడతలేదు, ఓన్లీ కాంగ్రెస్ జెండా లేక కనపడుతుంది. చూడండి భగత్ సింగ్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్. సెక్యులర్ అని చెప్పి వాళ్ళు హిందూ సనాతన ధర్మం నమ్మిన వాళ్ళని వాళ్ళ వెనకాల తిరిగి బీజేపీకి ఒరిజినల్ గా కరడు కట్టిన సిద్ధాంతాలు నమ్ముకున్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది, అది గమనించండి ఫస్ట్. అది కాదు కానీ ఇప్పుడు మీకు వచ్చేసరికల్లా అవకాశవాద రాజకీయాలకి పునికిని పుచ్చుకున్న బీజేపీ ఆనాడు మీ పుట్టు ముంచిన ఏఐడిఎంకి పట్ల ఇంత కన్సర్న్, ఇంత కన్సెన్సస్ ఎందుకు చూపిస్తారన్నది మాత్రం తమిళనాడు ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటారు. మీరు ఒక మాట అన్నారు, 1 సీటు కూడా గెలవలేదని. తమిళనాడులో బీజేపీ గెలిచింది, కమల్ హాసన్ మీదనే బీజేపీ గెలిచింది, అది గుర్తుంచుకోండి. కమల్ హాసన్ మీద రజనీకాంత్ ఆపారు కదా, వాళ్ళకి ఎలాగో గెలవరని తెలిసి వాళ్ళు నిలబెట్టారు. కమల్ హాసన్ మీద బీజేపీ గెలిచింది, గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్నాం మేమును. అంచేత ఏదో కమ్మింగ్ మెజారిటీని 1 సీటు గెలిచిన తర్వాత చూడండి రేపు ఎట్లుంటుందో అంటే చాలా ఆశ్చర్యపరంగా ఉంది. అక్కడ ఇంకెళ్ళలేదు, చూద్దాం ఎన్నికలప్పుడు చూద్దాం. ఎన్నికలప్పుడు చూస్తూనే ఉన్నాం, మిషన్లన్నీ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి. మా దగ్గర మిషన్లు ఉంటే పెడితే తెలుస్తుంది. ఇప్పుడు మా దగ్గర మిషన్లు ఉంటే తెలంగాణ కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది? ఎలా గెలుస్తుంది? ఎన్ని గెలిచింది తెలంగాణలో? కాంగ్రెస్ ఎట్లా గెలిచింది? మీరు ఎలా గెలిచారు? మిషన్లతోటే గెలిచిందా? మిషన్లతోటే గెలిచిందా? ఒప్పుకుంటారా మీరు? మీరు ఒక ఇప్పుడు మీరు ఒక
జర్నలిస్ట్ గా లేకపోతే ఒక విశ్లేషకునిగా మాట్లాడేటప్పుడు బేసిగా మాట్లాడాలి. మీరు పచ్చి బీజేపీ వ్యతిరేకులు లేక మాట్లాడితే ఇక మీరు విశ్లేషకులు ఎట్లయితారు? ఎలక్షన్ లో బండి సంజయ్ గారు చెప్పిన అబద్ధాలు ఎవరు చెప్పలే. ఇప్పటికి దిక్కుదిన వల్లే పార్లమెంట్ ఎలక్షన్ 4 సార్లు గెలిచారు కిషన్ రెడ్డి గారు. ₹1 తీసుకొచ్చి ఇచ్చారని పర్యాటక మంత్రిగా. ఇప్పుడు ఒక్క రూపాయి తెచ్చి నీకు ఇవ్వాలా? ₹1 తెచ్చి మీకు ఇవ్వాలా? ఎట్లా? ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నారు. ₹1 కాదు, 100,000 కోట్ల రూపాయలు తెలంగాణకు తెచ్చినాం. దాని మీద డిబేట్ పెట్టి మాట్లాడదాం. ఒక్క మాట చెప్పన్నా. అధికారం ఏడేం కింద ఏ ప్రాతిపదిక మీద పొత్తు పెట్టుకుంటారండి? వాజ్పేయి గారు ఏ ప్రాతిపదిక కాదు, రాజకీయ ప్రాతిపదిక. రివెంజ్ ప్రాతిపదిక. రాజకీయ ప్రాతిపదిక. ఒకనాడు డిఎంకే మాతోటి పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు ఎక్కడ పోయినారు? ఎక్కడ పోయినా ఆయన ఎందుకో మాట్లాడలేదు. డిఎంకే మాతోటి పొత్తు పెట్టుకోలేదా? అవును, మీరు వాళ్ళ చేతికి మొండి చేయి చూపిస్తే ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ అట్లే అంటావు. మొండి చేయ పూర్తి చేయ కాదు, డిఎంకే మాతోటి పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? వాళ్ళ రాజకీయ అవసరం కాదా అప్పుడు? సార్ నేను పక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన మనిషిని. ఇది నేషనల్ డిబేట్ కాబట్టి మాట్లాడుతున్నాం. అప్పుడు మీరు నేషనల్ డిబేట్ గా మాట్లాడతలేవు. నువ్వు ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నావు. నువ్వు విశ్లేషకునిగా మాట్లాడతలేవు. ఒక్కొక్క అవకాశం తీసుకుంటున్నావు. నువ్వు పచ్చి బీజేపీ వ్యతిరేకులు లేక మాట్లాడుతున్నావు. మీకు పొత్తు లేదు కదా, మీరు పొత్తు పెట్టుకుంటే ఏడీఎంకే ప్రస్థానం. డిఎంకే తోటి కూడా మేము పొత్తులు ఉన్నాం. కొట్టారు. అవినీతి వాళ్ళు చేశారని మీరే జైల్లో పెట్టి అదే అవినీతి పార్టీని మీరు వాళ్ళు సంకెక్కితే మేము జైల్లో పెట్టలే. డిఎంకే ప్రభుత్వం పెట్టింది, మేము కాదు పెట్టింది. చెప్పేటందుకు మీరు విశ్లేషకులు కరెక్ట్ మాట్లాడాలి. నేను కరెక్ట్ గానే చెప్తున్నా. బీజేపీ పోయి ఆడ జైల్లో పెట్టిందా? బీజేపీ పోయి ఆడ జైల్లో పెట్టిందా? మరి గదోడు తక్కువ. ఒక విషయం ఏంటంటే